రా రూమ్లోకి. తలనొప్పిగా ఉంది. కూరగాయల రేట్లు ఎంత ఉన్నాయి తెలుసా నీకు? నేను అందుకే వదినికి చెప్పాను, మనమే బంగ్లా బయట అన్ని రకాల కూరగాయలు పండిద్దామని. వదినెవరు? అదే అన్న వైఫ్. ఓ, నీకు పెళ్ళయిందా? లేదు. అవలేదా? నాకు కూడా అవలా. నా ఫస్ట్ పెళ్లి చూపుల్లో వంట చేయడం రాదనే వంకతో నేను అమ్మాయిని వద్దన్నా. ఓ, ఆ తర్వాత నేను వంట వాడిన వంకతో మిగతా అమ్మాయిలందరూ వరుస పెట్టి నన్ను వద్దన్నారు. ఓ అవునా? ఇక్కడికి అంట్లు తోమడానికి ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉండేది. మా జోడీ బాగుంటుందని అందరూ అంటుండేవాళ్ళు. కానీ అన్న మా పెళ్లికి సెలవు ఇవ్వాల. సర్లే గుళ్ళో తాళి కడదాం అనుకున్నా, కానీ మీ ఇద్దరం ఒకే గదిలో ఉండడం కుదరదు కదా, అందుకే పెళ్లి చేసుకోవాలా. అదేంటి, మీ ఆవిడతో ఉండకూడదా? ఉండొచ్చు, కానీ రాత్రిపూట ఎలాంటి సౌండ్స్ చేయకూడదు. ఇక పెళ్లి చేసుకుని ఏం చేయాలి? కరెక్ట్. నీది నువ్వే చేసుకుంటావా? కట్టింగ్ నువ్వే చేసుకుంటావా? అన్నకు చేసిన తర్వాత నాకు కూడా చేయవా? సర్లే, నువ్వు వెజ్జా నాన్ వెజ్జా? రెండు. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టున్నారే, వీళ్ళని ఎవ్వరు బాగు చేయలేరు. వీళ్ళు ఏం చేస్తుంటారా అని ఎంత ఆలోచించినా అర్థమై చావదు. అన్నా, టైగర్ ప్రభాకర్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరా? ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లేరు. ఏమయ్యారు? టైగర్తో సహా వాళ్ళ కుటుంబంలో అందరినీ చంపేసి ఇక్కడే ఈ ఏరియాలోనే పాతి పెట్టేశాం. అన్న ఇన్స్ట్రక్షన్స్, టైగర్ కుటుంబంలో ఎవరూ ప్రాణాలతో ఉండకూడదు, కానీ బాడీస్లో బుల్లెట్స్ దొరకకూడదు అని. అందుకే కొట్టి కొట్టి చంపేశాం. వాళ్ళ రక్తంతో నేలంతా ఎరుపు రంగు కులుముకుంది. నాకు ఇంకో డౌట్. ఏంట్రా అది? ఏం లేదన్నా, అన్న మాత్రమే టాటూ వేయించుకున్నట్టు అనిపించింది. మన వాళ్ళు ఎవరు వేయించుకోలేదు. మనం వేయించుకోకూడదా? గ్యాంగ్లో ఎంతమంది ఉన్నా గ్యాంగ్ లీడర్ మాత్రమే టాటూ వేయించుకుంటాడు. అప్పుడే కదా తేడా తెలిసేది. అయితే మరి టైగర్ ప్రభాకర్ కూడా టాటూ ఉందా? ఉంది. ఏం టాటూ? టైగర్ పిల్లి టాటూ వేయించుకుంటుందా? టైగర్ టాటూ. అవునా? ఆయన ఫ్యామిలీ ఎంతమంది? నువ్వు ఒక అరగంట ముందొచ్చుంటే చాలా బాగుండేది. ఈ పాటికి నీకు మంచి జీడిపప్పు ఉమ్మా చేసి పెట్టేవాడిని. వెచ్చే వెచ్చే. వీళ్ళందరికీ బాగా ఆకలేస్తున్నట్టుంది. నా కోసమే ఎదురు చూస్తున్నారు. బంగ్లాలో ఎంతమంది ఉంటారు? కరెక్ట్గా చెప్పలేను. ఈ మధ్య కొంచెం తగ్గారు. ఎంతమంది ఇంట్లో ఉన్నారు, ఎంతమంది పని మీద బయటికి పోయారు, అలాంటి విషయాలన్నీ రైటర్కే తెలుస్తాయి. తన దగ్గర మ్యాప్ కూడా ఉంది. ఆ మ్యాప్లో ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఉంటాయి. కుదిరితే ఒకసారి చూడు. ఆగు, అక్కడే ఆగు. ఇంజిన్ ఆఫ్ చేయి. ఎరా డుగుడుగు మన సౌండ్ చేసుకుంటూ వస్తున్నావు. అన్న నిద్రపోతున్నాను తెలియదు. ఏం మాడుతున్నావు? బుర్రందా? బైక్ అన్నాక బుర్ర రెండు సౌండ్ చేయకుండా వస్తుందా? అసలే బుల్లెట్ ఇదే. ఓ బుల్లెటా ఇది? లోలో అంటే ఏంటి? కటింగ్ గన్నుతో చేయాలా? అది నాది లేదు, నీది లేదు, ఇంకా ఆడితేలే. నువ్వు పోనీ. కీ నా దగ్గరే ఉంటది, తోసుకుంటూ పో.
అన్న ఇది పట్టుకో, తీయడానికి కష్టంగా ఉంది. రండి రండి సార్, రండి. జాగ్రత్త, పోయినసారి ఏం జరిగిందో నీకు తెలుసుగా. తెలుసులేపా. అన్నకి బుల్లెట్ అంటే ఇష్టమే, కానీ అది ఈ బుల్లెట్ కాదు, గన్లోది. లాస్ట్ టైం ఏం జరిగింది? ఏం లేదు, అన్న గడ్డ చేయడానికి ఓ బార్బర్ వచ్చాడులే. మీసం ట్రిమ్ చేసేటప్పుడు కొంచెం పెదవి కట్టయింది అంతే, ఇంకేం చేయలే. అక్కడ ఓ పనస చెట్టును చూసావా, ఆ చెట్టు కొమ్మకో తాడి కట్టి అతన్ని అలర్ట్ తీశారంతే. అయ్యయ్యో పడిపోతుంది, జాగ్రత్త. అది అక్కడే పార్ చేసేసి లోపలికి రా, సరేనా? రే రారా, వంట చేయడానికి కొంచెం సాయం చేయి. రా లోపలికి వచ్చి కూర్చో. సరే. ఇదిగో బుల్లెట్, లోపలికి రా. అక్కడున్నావా? రా లోపలికి రా. సేఫ్టీకి ఇక్కడే ఉంచుకుందాం. అవన్నీ కోసి రెడీగా పెట్టు. వదినా, అన్న కటింగ్ చేయడానికి బార్బర్ వచ్చాడు. ఆయన బాగా అలసిపోయారు, అతన్ని రేపు రమ్మని చెప్పు. అన్న ఎప్పుడు అలసిపోయా ఉంటాడు. హ. ఇది నీకు కదలే, వెళ్ళి రేపురా. లోపలికి వచ్చి కూర్చోమను, కాసేపట్లో ఆయన లేస్తారు కదా. సాల్ట్ డబ్బా కింద పడేసింది ఎవరో, చేయలేక చచ్చిపోతున్నా. ఎలా ఉన్నావు? నాకేమైంది? బాగానే ఉన్నాను. నేనెలా ఉన్నానని అడగవా? అవసరం ఏముంది? చూస్తుంటే తెలియట్లా? పెద్ద ఇల్లు, అడుగడుక్కి కాపలా గాడ్స్, సరదాగా ఆడుకోవడానికి ఓ పెంపుడు మొసలి. ఏంటి మీరిద్దరు స్కూల్ ఫ్రెండ్సా? నేను ఇవాళ ఫిష్ మార్కెట్లో ఒక అమ్మాయిని చూశాను, తను నాకు స్కూల్ ఫ్రెండే. నా అలాగే తను కూడా చేపలు కొనడానికి వచ్చింది అనుకున్నా, కానీ ఆ చేపల షాపు తందేనంట. తను ఇంకా అంతే అందంగా ఉంది. నేను మాత్రం తనతో మాట్లాడాల. ఎందుకో తెలుసా? ఎందుకు? చేపలు ఫ్రెష్గా లేవు కదా. తను తినటానికి ఏమైనా